ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. తులసి, జ్యూస్ ఎవరికిప్పుడు? భరత్ బాబుగారికమ్మా. భరత్ గారికా? ఆయన రాత్రిపూట జ్యూస్ తాగరే, పాలు కదా తాగుతారు. ఏమోనమ్మా, జ్యూస్ కావాలన్నారు. అయిన వరకు సపరేట్గా చేసిచ్చాను. నువ్వే చేసావా? అవునమ్మా. భరత్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? బయటున్నారమ్మా. సరే, ఇదిగో ఈ పాలు తీసుకుని వెళ్ళి పాపకు తాగించు, నేను ఇప్పుడే వస్తాను. అట్నేనమ్మా. రాత్రిపూట జ్యూస్ తాగమన్నా తాగరు, అలాంటిది భరత్ గారు జ్యూస్ ఇవ్వమని అడగడం ఏంటి? ఆయన ఒక్కరికి మాత్రమే చేసి ఇవ్వడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమండి? చంద్రిక, ఏమైంది? ఏమండి, మీరు తాగిన జ్యూస్లో ఏదో కలిపారని నాకు అనుమానంగా ఉందండి. ఏంటి? అది కాదండి, మీరు రాత్రిపూట జ్యూస్ తాగరు కదా, నిజంగా మీరు జ్యూస్ కావాలని అడిగారా? అది కూడా మీకు మాత్రమే చేశానని తులసి చెప్తోంది. నాకెందుకో అనుమానంగా ఉందండి. పదండి, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. రిలాక్స్, ఆగు చంద్రిక. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? జ్యూస్ కావాలని తులసిని నేనే అడిగాను. మీరు అడిగారా? అవును, నాకు పాలు తాగబుద్ధి కాలేదు, అందుకే జ్యూస్ అడిగాను. అప్పటికి రాత్రిపూట ఇక్కడ జ్యూస్ ఎవరు తాగరు, మీకోసమే చేస్తానని తులసి చెప్పే వెళ్ళింది చంద్రిక. ఎందుకు అందరిని అనుమానిస్తున్నావు? ఏమోనండి, మీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగినప్పటి నుంచి నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు. కమాన్ చంద్రిక, నాకేమీ కాదు. ఒకవేళ నాకేమన్నా జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, అనవసరంగా టెన్షన్ పడుకో. ఇటు చూడు, నేను చెప్తున్నాను కదా, నాకేమీ కాదు. ఇక్కడ నా జాగ్రత్తలో నేను ఉంటాను. మొగుడు పోయింది, మూలన పడాల్సింది పోయి వాడితో కులుకుతుంది. అంతలా మగాడు కావాలనుకుంటే నేనున్నాను కదా, వాడి వెనకాల పడుతుంది. వీళ్ళని ఊరికే వదలకూడదు. ప్రేమించే నన్ను కాదని వాడితో తిరుగుతోంది. మీ ఇద్దరిని పట్టించి నిన్నిక్కడి నుంచి ఎత్తుకొని పోతాను భరత్. అప్పుడు కానీ నువ్వు నా సొంతం కావు భరత్. చెప్తా మీ సంగతి. చంద్రిక, అమ్మ ఫోన్ చేస్తుంది. ఇక్కడ మాట్లాడితే బాగోదు, అలా బయటికి వెళ్ళి మాట్లాడదాం పద. రా. ఎరా, ఇంకా ఎన్ని రోజులు ఉంటారా అక్కడ? ఇంకింటికి రారా? అమ్మా, వస్తామమ్మా. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తే గానీ రాలేని పరిస్థితి. భరత్, మీరందరూ వెళ్ళిపోయి నన్నిక్కడ ఒంటరిదాన్ని చేశారా? చిన్నప్పుడు నిన్ను వదిలి దూరంగా బతికాను, ఇప్పుడు కూడా దూరంగా ఉండాల్సిందేనా? అమ్మా, అలా అనకమ్మా, మేము వచ్చేస్తాం కదా. కౌశిక్ చనిపోవడం వల్ల ఇక్కడ లాక్ అయిపోయామమ్మా. కౌశిక్కి నాకు ఉన్న అనుబంధం ఎలాంటిదో నీకు బాగా తెలుసు కదా. వాడిని అన్యాయంగా చంపేశారు. వాళ్ళ అమ్మగారు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారమ్మా. ఏమండి, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి. హలో అత్తయ్య. చంద్రిక, నువ్వైనా అర్థం చేసుకోమ్మా.
నాకు నువ్వు పాప ఎంత గుర్తొస్తున్నారో తెలుసా? ప్రతిరోజు పాప ఫోటో చూసుకొని బాధపడుతూ ఉన్నాను. పాప నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. నువ్వు వెంటనే రా తల్లి. వచ్చేస్తాం అత్తయ్య. మీ అబ్బాయి చెప్పారు కదా, సమస్యలన్నీ సాల్వ్ అయ్యే స్టేజ్లో ఉన్నాం. ఇలాంటి టైంలో మేము ఇక్కడి నుంచి రాలేమత్తయ్య. కౌశిక్ ఫ్యామిలీ మొత్తం ప్రమాదంలో ఉంది. మేము ఏదో ఒకటి చేయాలి. కౌశిక్ని చంపిన హంతకుడిని కనిపెట్టాలి. అదంతా నిజమే, కానీ ఇక్కడ నా పరిస్థితి కూడా కొంచెం ఆలోచించాలి కదా. చూడు, ఇంత పెద్ద ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటున్నాను. ఇప్పటిదాకా ఒంటరిగానే బతికాను. ఇప్పుడు కూడా ఒంటరిగా బతకడం అంటే లైఫ్ చాలా బోరింగ్గా ఉంది. మీ అందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను. మేం కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అత్తయ్య. మాకు కొంచెం టైం ఇవ్వండి. మీ మనవరాలతో పాటు మీ ముందుంటాం. నా మాట నమ్మండి. అత్తయ్య, నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా? నేనేం చెప్పినా అందులో నిజం ఉంటుందని నమ్ముతారా? ఈసారి నా మాట నమ్మండి. ఎక్కువ రోజులు పట్టదు. మేము త్వరలోనే వచ్చేస్తాం. సరే అత్తయ్య, మీ అబ్బాయితో మాట్లాడండి. చంద్రిక చెప్పింది కదమ్మా, తన మాట నమ్ము. తొందరలోనే వచ్చేస్తాం. ఉంటామమ్మా, రేపు కాల్ చేస్తాం మళ్ళీ. ఏమంటున్నారండి? ఎవరు బాబు? ఎవరితో మాట్లాడుతున్నారు? మా అమ్మండి. మరి చంద్రిక మాట్లాడుతుంది? మా అమ్మకి చంద్రిక కౌశిక్ బాగా తెలుసు. ఒకసారి తనతో మాట్లాడాలంటే ఫోన్ ఇచ్చాను. మాట్లాడి చాలా కాలం అయింది కదా, ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారు అంతే. అవునత్తయ్య, ఆవిడ కూడా మీలాగే చాలా మంచి మనిషి. నన్ను బాగా చూసుకుంటారు. అట్నా? అయినా ఇంత రాత్రిపూట ఇట్ట మాట్లాడటం బాగుండదమ్మే. ఏదైనా ఉంటే రేపొద్దున అందరూ ఉండగా మాట్లాడుకోవచ్చు. చూసేవాళ్ళ కళ్ళు మంచివి కాదమ్మే. రా పోదంపా. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అయినా మీరేంటండి, మీ ఆయన చంద్రికతో అలా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు? వాళ్ళిద్దరిని నిలబెట్టి దుమ్ము దులిపేయాలి కదా, అలా ఎందుకు వదిలేశారు? నువ్వు కూడా చంద్రికని ఇష్టపడ్డావు. తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కదా, మరి నువ్వెందుకు వాళ్ళని వదిలేశావు? నాది వన్ సైడ్లో. చంద్రికి నేనంటే ఇష్టం లేదు. కానీ మీ పరిస్థితి అది కాదు కదా. ఆ భరత్ మీకు భర్త, మీకు నిలదీసే అధికారం, హక్కు ఉన్నాయి. అసలు మీ కళ్ళ ముందు వాళ్ళిద్దరూ అలా కలిసి తిరుగుతుంటే మీ కోపం రావట్లేదా? ఎందుకు రాదు? నాకు వాళ్ళిద్దరిని పట్టుకుని నిలదీసి గొడవ చేయాలనుంది. అయితే చెయ్యండి, ఎందుకు ఆలోచిస్తున్నారు? దానివల్ల మనకొచ్చే లాభం ఏంటి? భరత్ నాతో మాట్లాడడం మానేస్తాడు. అందరి ముందు నన్ను నిలబెట్టి గొడవ చేశావు, నువ్వు నాకు అవసరం లేదు అంటాడు. దానివల్ల నాకు నష్టం. అలా అయితే భరత్ చంద్రిక కలిసి తిరుగుతూ ఉంటే మీ కడుపు మంట కాలేదా? నా సంగతి సరే, మరి నీకు మనసు రగిలిపోతుండాలి కదా. ఆల్రెడీ అలాగే ఉంది. చూడు సిద్ధు, ఇప్పుడు ఇటు నేను కానీ అటు నువ్వు కానీ ఏమాత్రం తొందరపడినా ఇద్దరికీ నష్టం జరుగుతుంది. ఇప్పటిదాకా భరత్ చంద్రిక కలిసి మాట్లాడుకున్నా కూడా ఎవరికీ ఏ అనుమానం రాలేదు. ఇప్పుడు మనం దాన్ని ఇష్యూ చేశామంటే ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయితే కానియండి, నాకు కావాల్సింది కూడా అదే. చంద్రికకి మీ భర్త దూరంగా ఉంటాడు. అప్పుడు భరత్కే కాదు,
నీకు కూడా చంద్రిక దూరం అవుతుంది, కానీ అది నీకు అర్థం కావడం లేదు. ఒక్కసారి కోడలి మీద అనుమానం వచ్చిందంటే ఆ లక్ష్మి గారు కోడల్ని కంట్రోల్ చేస్తారు. అప్పుడు నీకు చంద్రిక ఎలా దక్కుతుంది? నేను చంద్రికని ప్రేమించడమే గాని తను మాత్రం నన్ను అస్సలు ఇష్టపడటం లేదు. అందుకని తనని వదులుకుంటావా? మరేం చేయను, నన్ను చంద్రిక ఇష్టపడటం లేదు. ఇక నేనేం చేయాలి? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీ ఇద్దరు కలవాలంటే ఒక్క లక్ష్మి గారి వల్లే అవుతుంది. ఎలా? చెప్తా. అర్థమైంది కదా? ఫాలో అయిపో. దాంతో నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. చాలా థ్యాంక్స్ రుద్రాణి గారు. ఓకే. ఏంటి ఏదో మంచి దుర్మార్గపు ఐడియా ఇచ్చినట్టున్నారు కదా? అంటే మీ క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళినా మారేలా లేదు కదా, అందుకే అడిగాను. నిన్నటిదాకా భరత్ మీకు దక్కాలని చూశారు, ఇప్పుడు ఆ చంద్రికని ఆ సిద్ధుకి దక్కడానికి ప్లాన్లు ఇస్తున్నారు. ఎందుకండి ఇవన్నీ? నేనంతే నీరజా, నువ్వే చెప్పావు కదా, నా క్యారెక్టర్ ఎప్పుడొచ్చినా ఇంతే, ఎక్కడికొచ్చినా ఇంతే. నాకు ఎవరెవరు అడ్డం అవుతారో వాళ్ళందర్నీ తప్పించుకుంటూ పోతాను. చంద్రిక ఉన్నంతకాలం భరత్ నా మొహం చూడ్డు. అదే భరత్కి చంద్రికని దూరం చేస్తే? అందుకే ఆ సిద్ధుగాణ్ణి పావులా వాడుకున్నాను. మీ వాడకం గురించి నాకు తెలీదా మేడం? మీ అవసరానికి దేన్నైనా వాడతారు, ఎవరినైనా వాడతారు. ఆ సిద్ధుని చూస్తుంటేనే నాకు పాపం అనిపిస్తుంది మేడం. ఎందుకో? వాడికి మాటల్లో స్వర్గం చేతికి చిక్కినట్లు చూపించి వెర్రి మాలోకని చేశారు. మీకేం కావాలో అది చేయించుకుంటున్నారు. మీలో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా మేడం? ఎక్కడ పవర్ ఉంటుందో, ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో వాణ్ణి బాగా బంక పట్టుకున్నట్టు పట్టుకుంటారు. మీ పని కాగానే వదిలేస్తారు. పాపం ఆ సిద్ధుగడి ఫ్యూచర్ ఏంటో. ఏంటి నీరజా, మళ్ళీ నా మీద జోకులు బాగా ఎక్కువ అవుతున్నాయి. జోకులు కాదు మేడం, నిజాలే. ఆ చంద్రికని వదిలేయచ్చు కదా, అనవసరంగా ఎందుకు తనని ఇంకా ఏడిపిస్తారు? అయితే భరత్ని నాకు వదిలేయమను, దాని జోలికి వెళ్ళను. అది జరిగే పని కాదు మేడం. అయితే ఇది కూడా జరిగే పని కాదు. అబ్బా, ఇది మారదు. ఏమ్మా, పాప పడుకుంటాదా? ఇప్పుడే తిని పడుకుంది అత్తయ్య. అస్సలు అల్లరి చేయదు, బంగారు తల్లి. చక్కగా ఆడుకుంటుంది, వేళకి పడుకుంటుంది. మర్చిపోయినా చంద్రిక, మనం రేపు బంగారు షాప్కి వెళ్ళాలి. పాపకి నగలు కొనాలమ్మా. ఇప్పుడెందుకు అత్తయ్య? తనింకా చిన్న పిల్ల. ఇప్పటినుంచే ఒక్కొక్కటి కొనుక్కొని పెట్టుకుంటూ ఉండాలి. పెద్దయ్యాక అన్నీ ఒకటేసారి కొనలేమమ్మా. అమ్మా దండాలు. అమ్మా, అంతకు ముందు కూడా ఒకసారి వచ్చాను, మీరేం మాట్లాడలేదు. మీలాంటి వాళ్ళు కాస్త పెద్ద మనసు చేసుకుంటే పార్టీ ఆఫీస్కి ఒక భవనం ఉంటుంది. మీరు ఈ ఊర్లో పెద్దోళ్ళు. చూడండి, మీకు అంతకు ముందు కూడా చెప్పుండాను, నాకు ఈ ఊళ్ళో రాజకీయాలంటే గిట్టవు. నేను డబ్బులు ఇచ్చేదేలే, పదే పదే వచ్చి అడగొద్దు, అర్థమైనాదా? వెళ్ళండి, మళ్ళా రాబాకండి. ఏం మనిషో ఏంటో, ఇంత ఆస్తి పెట్టుకొని విరాళం ఇవ్వడానికి ఏడుస్తుంది. ఉన్నదంతా ఏం చేసుకుంటుంది? నెత్తిని పెట్టుకొని పోతుందేమో. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి ఏదో గొనుక్కుంటూ వెళ్తున్నారు? అదేదో పైకి చెప్పండి. అబే ఏం లేదమ్మా. లేకపోవడం ఏంటి? అందరికీ వినిపించాలి అని ఏదో అనుకుంటూ వెళ్తున్నారని నాకు బాగా తెలుసు. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. అది కాదమ్మా, ఇంత ఆస్తి పెట్టుకొని ఊళ్ళో చిన్న విరాళం ఇవ్వకుండా పంపించటం ఏమైనా బాగుందా? పైగా ఊళ్ళో అందరికంటే పెద్దోళ్ళు. అయితే మీరు అడగగానే విరాళం ఇవ్వాలా? మీరు అడిగింది గుడికా, బడికా,
లేదంటే అనాథాశ్రమానికా? ఊళ్ళో పార్టీ కోసం భవనం కట్టాలట. అసలు దానివల్ల ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? మా అత్తయ్య చేసే దాన ధర్మాల గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఆవిడ ఎంతమంది అనాథలకు భోజనం పెడుతుందో మీకు తెలుసా? ఎన్ని వృద్ధాశ్రమాలకి నెలలా డబ్బు పంపిస్తుందో తెలుసా మీకు? అందుకే కదమ్మా మేము అడిగింది. పార్టీకో భవనం కట్టిస్తే పార్టీలో మీ పేరు మారుమ్రోగిపోతుంది. రేపు ఎలక్షన్స్లో సీట్ ఇస్తారు. సీటు సంపాదించి ఏం చేయాలి? ఏ సర్పంచ్ గానో ఎమ్మెల్సీ గానో గెలవాలి. గెలిచి ఏం చేయాలి? ప్రజాసేవే కదా చేయాలి. ఇప్పుడు మా అత్తయ్య చేస్తోంది కూడా అదే. దానం అంటే కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అంటారు. ఎవరైనా చదువుకోలేని పిల్లలకి ఫీజులు కట్టమనండి, కడతాం. ఎవరూ లేని పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయమని అడగండి, చేస్తాం. అంతేగాని ఇలా రాజకీయాలకు దాన ధర్మాలు చెయ్యం. ఇంకోసారి మా అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడినట్టు తెలిసిందో? క్షమించండి అమ్మా, ఏదో తెలియక నోరు జారాను, తప్పు అయిపోయింది. సరే వెళ్ళండి. మీలాంటి వాళ్ళకి ఇక్కడ నిలబడే హక్కు కూడా లేదు. మా అత్తయ్య దానం చేస్తుంది గాని అపాత్ర దానం చేయదు. నా మనసేంటో అర్థం చేసుకున్నావు తల్లి. నన్ను ఒక్క మాట కూడా అన్నా ఊరుకోవట్లేదు. కోడలు అనిపించుకున్నావు అమ్మా. అమ్మా సత్య, వంట అయిపోనాదా? ఆకలేస్తా ఉండదు, అన్నం పెట్టు తల్లి. రా నాన్న. వడ్డించి తల్లి. ఏం కూరమ్మా ఇది? క్యాబేజ్ నాన్న. ఓ క్యాబేజా? అన్నం పెట్టమ్మా. ఆ కూర కూడా ఇయ్యమ్మా. మీ అమ్మ వండినట్టే వండినామా అమ్మ, చాలా బాగుండది. ఏ కూర్చో కూర్చో, అన్నం తినేటప్పుడు మధ్యలో లేవకూడదు. నువ్వు తిను. అమ్మా ఆకలేస్తుంది, నాకు కూడా భోజనం పెడతావా? అలాగే ఉండండి. నీ కూతురు కోసం నువ్వు చాలా వెతికావు. తను ఎక్కడుందో తెలుసుకోవాలని చాలా తిరిగావు. కానీ నీ దగ్గరికి పంపించడం ఇష్టం లేక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తనని దూరంగా దాచారు. నేనే అడ్రస్ తెలుసుకొని ఆ అమ్మాయిని ఒప్పించి మరీ తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? నీ కోసం, నీ ఆనందం కోసం. ఇక్కడ నువ్వు ఎలా ఆనందంగా ఉన్నావో అక్కడ ఆ ఇంట్లో కూడా ఆనందం ఉండాలి కదా రాయుడు. కానీ వాళ్ళ ఆనందం కౌశిక్ చావుతోనే పోయింది. ఇలాగే నీ కంచంలో ఆ లక్ష్మి గారు చాలాసార్లు అన్నం పెట్టారు. నిన్ను కూడా ఆ ఇంటి మనిషిలాగే చూసుకున్నారు. అలాంటి మంచి మనిషి ఈరోజు కొడుకుని పోగొట్టుకుని ఏడుస్తున్నారు. ఆమెకి న్యాయం చెయ్యాలి. పోయిన మనిషిని ఎలాగూ తీసుకురాలేను, కానీ కౌశిక్ని చంపింది ఎవరో తెలుసుకొని వారిని పట్టిస్తే కొంతలో కొంతైనా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. రామా పెట్టు. నైస్. చాలమ్మా చాలు. బాబా చాలా బాగుందమ్మా. మీ నాన్న చెప్పింది నిజమే. నీ చేతి వంట అద్భుతం. మీ నాన్న ఇక నుంచి మారిపోతాడు. నువ్వు కోరుకున్నట్టే అన్నీ వదిలేసి నీతోనే ఉంటాడు. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాడు. మీ నాన్నతో నేను మాట్లాడాల్సి ఉంది. నువ్వు లోపలికి వెళ్ళు. ఏదైనా అవసరం అయితే నేను పిలుస్తాను. అలాగేనండి.
ఆ కత్తి నీకంటే నాకే బాగా అందుతుంది రాయుడు. ఎందుకంటే అది అందుకోవడానికి నీకు రెండో చేయి లేదు కదా. అసలు నువ్వెందుకు నా మీద అటాక్ చేయించావు? నీ వెనక ఎవరున్నారో చెప్పు. ఎందుకంటే ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు, నిన్నెవరో మిస్గైడ్ చేస్తున్నారు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు రాయుడు. నిజం చెప్పు రాయుడు. నువ్వు ఎంత అడిగినా నా నుంచి నిజం చెప్పించలేవు. రాయుడు, నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. ఇప్పుడు నీకు ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేవు. నీకు తర్వాతంతా వివరంగా చెప్తాను. నువ్వు నమ్ముకున్న ఆ కుటుంబం ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో ఉంది. నువ్వు నిజం చెబితే వాళ్ళని కాపాడడానికి వీలవుతుంది. రాయుడు, రాయ్ ఇదిగోండి, తుడుచుకోండి. థ్యాంక్స్ అమ్మా, వంట చాలా బాగా చేసావు. రాయుడు ఇంకెక్కడికి వెళ్ళడులే, నేను మాట్లాడాను. నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నిన్ను బాగా చూసుకుంటాడు. సరేనా? నానా నానా మనందరం ఇక్కడే ఉన్నాం. విడిగా ఉన్నది ఎవరు? మీనాక్షి అత్తయ్య గారు ఒక్కరే కదా. అంటే అత్తయ్య గారు ఇప్పుడు డేంజర్లో ఉన్నారా? విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.